గోదావరి జలాల విషయంలో తెలంగాణలోని అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బనకచెర్ల నుంచి 200 టీఎంసీలను ఏపీ తరలించుకుపోతుంటే రేవంత్ మౌనంగా ఉండడానికి కారణమేంటని హరీష్ ప్రశ్నకు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బదులిచ్చారు. బనకచెర్ల ప్రాజెక్టు నుంచి ఒక్క చుక్క నీరు బయటకు పోలేదన్నారు. అధికారం కోల్పోయామని తట్టుకోలేక హరీష్ ఏదేదో మాట్లాడుతున్నారని ఉత్తమ్ కౌంటర్ ఇచ్చారు. వాళ్ళ నీళ్ల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తా ఉంది. గోదావరి బంకచెర్ల ప్రాజెక్ట్, ఇటు గోదావరి జలాలను పెన్నా బేసిన్ కు ఆంధ్రప్రదేశ్ తరలించే విషయంలోనైనా, తుంగభద్ర నదీ జలాలను అటు కర్ణాటక ఇటు ఆంధ్రప్రదేశ్లు అక్రమంగా తరలించేటువంటి ప్రయత్నాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అడ్డుకోవాలని, కేంద్రానికి అన్ని ఫోరంలకు లేఖలు రాయాలని, అవసరమైతే ఉన్నత న్యాయస్థానానికి వెళ్లి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని, ఈ మొద్దు నిద్రపోతున్న ప్రభుత్వాన్ని తట్టి లేపడం కోసమే మేము ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెడుతున్నాం. హరీష్ రావు గారు గోదావరి టు బంకచెర్ల విషయంలో ఏదేదో మాట్లాడాడు. ఆయన చెప్పిన విషయాలు పూర్తిగా అవాస్తవాలు, పూర్తిగా అబద్ధాలు. ఒక్క టీఎంసీ నీళ్లు, ఒక్క చుక్క నీళ్లు గోదావరి బంకచెర్ల ప్రాజెక్టులో ఇటు నుంచి అటు కదలే, అటు నుంచి ఇటు కదలే. మేము విషయంలో చాలా అలర్ట్ గా ఉన్నాం. తట్టుకోలేకనో ఓర్వలేకనో మరి లేదా పవర్ పోయిందని ఇంకా కోలుకోక ఏదో అడుగులో మాట్లాడుతున్నారు.